సుపసందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. రెడీ అయ్యేవా సుసి అంటూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని విసుగ్గా వాచి చూసుకుంటూ కేకేశాడు వెంకట్. ఆ ఒక్క నిమిషం అండి, వస్తున్నాను అంటూ లోపలి గది నుండి కంగారుగా 2 నిమిషాల్లో బయటకు వచ్చింది సుశీల. తన వైపు వస్తున్న భార్యను ఒక్క క్షణం పరిశీలనగా కొంచెం విమర్శనాత్మక దృష్టితో చూశాడు వెంకట్. సుశీల కొంచెం బొద్దుగా పచ్చని ఛాయతో సాంప్రదాయకంగా, చూడగానే ఇల్లాలు అనిపించేలా అమాయకంగా ఉంటుంది. కానీ ఆమెను చూడగానే వెంకట్ మనసులోకి ఆఫీసులో తన పక్క సీట్లో కూర్చునే సహోద్యోగి రమ గుర్తొచ్చింది. ఆమె తెల్లగా నాజూగ్గా ఆధునిక దుస్తుల్లో సరిగ్గా ఓ పాలరాతి బొమ్మలా ఉంటుంది. ఆఫీసులో అందరూ ఆమెను రమ అని పిలుస్తారు. తను అందరినీ గలగలా మాట్లాడుతూ నవ్వులు చిందిస్తుంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ తన వైపు తిప్పుకునే చలాకీతనం ఉన్న రమను చూస్తే వెంకట్కు ఈ మధ్యకాలంలో ఏదో తెలియని ఆకర్షణ, వ్యామోహం పెరిగిపోయింది. మనసులో రమ రూపాన్ని తలుచుకుంటూ ఎదురుగా ఉన్న సుశీలను చూసేసరికి వెంకట్కు ఎందుకో తెలియని చిరాకేసింది. అలా తనను చూసి భర్త మొహం చిట్లించుకోవడం గమనించిన సుశీల మొహం ఒక్కసారిగా చిన్నబోయింది. తనలో తానే ఏదో తప్పు చేసినట్లు కుంగిపోయింది. ఇంతకీ వాళ్ళు బయలుదేరింది ఎందుకంటే వాళ్ళు చిన్న బాబుకి ఆ రోజు 3వ పుట్టినరోజు. వాడి కోసం మంచి బట్టలు కొనడానికి ఇద్దరు కలిసి మార్కెట్కి బయలుదేరారు. వెంకట్ ఈ మధ్య తనతో సరిగ్గా మాట్లాడకపోయినా, ఇంట్లో ఎంత విసుక్కుంటున్నా సుశీలకు మాత్రం తన భర్తే తన సర్వస్వం, తన హీరో. భర్త మనసులోని ఆలోచనలు తెలియని సుశీల బాబు పుట్టినరోజు సంతోషంలో ఉంటే, వెంకట్ మాత్రం రమ ధ్యాసలో ఉన్నాడు. ఇలా ఎవరి ఆలోచనలో వారు నడుస్తూ ఉండగానే పెద్ద బట్టల షాపు దగ్గరకు చేరుకున్నారు. షాప్లోకి వెళ్ళగానే అక్కడ సేల్స్ మ్యాన్ వాళ్ళని కూర్చోబెట్టి రకరకాల రంగుల బట్టలన్నీ తీసి ముందు పరిచాడు. వాటన్నింటినీ చూసి ఇద్దరికీ నచ్చిన ఓ మంచి డ్రెస్ బాబు కోసం సెలెక్ట్ చేసుకున్నారు. బిల్ కట్టి షాప్ బయటకు వచ్చినప్పుడు షోకేస్లో ప్రదర్శనకు పెట్టిన సరికొత్త డిజైనర్ చీరల్లో ఒకదాన్ని చూసి సుశీల కళ్ళు ఒక్కసారి ఆనందంతో తళుక్కుమన్నాయి. అది ముదురు నీలిరంగు నేవీ బ్లూ చీర. దాని మీద చక్కని వెండి జరీ పూల గులాబీలు అల్లి ఉన్నాయి. బార్డర్ కూడా చూడడానికి ఎంతో రాజసంగా ఉంది, అందంగా ఉంది. ఆ చీరను చూడగానే ఎలాగైనా దాన్ని కట్టుకోవాలనే కోరిక సుశీల మనసులో బలంగా కలిగింది. కానీ భర్తను అడగాలంటే భయమేసింది. ఎందుకో ఈ మధ్య ఆయన అసలు చిన్న విషయానికే కోపడుతున్నారు. అయినా ధైర్యం చేసి భర్త చేతులు పట్టుకుని మెల్లగా అడిగింది, ఏమండి, ఆ బ్లూ కలర్ చీర చాలా బాగుంది కదూ అని. వెంకట్ ఆ చీర వైపు కన్నెత్తి కూడా చూడకుండా, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు దేనికి, పద అనేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా ముందుకు నడిచేశాడు. పోనీలే, ఈరోజు బాబు పుట్టినరోజు కదా, ఖర్చులు ఎక్కువ అవుతాయని అనుకుని ఉంటారు, ఆయన కుదిరినప్పుడే కొంటారులే అని తనను తాను సర్ది చెప్పుకుంటూ భర్త వెనకాలే నడిచింది సుశీల. ఆ తర్వాత 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలల కాలంలో వెంకట్ రమకు మరింత దగ్గరయ్యాడు. ఆఫీస్ పని నెపంతో ఇంటికి రావడం బాగా ఆలస్యం చేసేవాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ప్రతి సాయంత్రం రమతో కలిసి షాపులని, షికార్లని తిరగడం మొదలుపెట్టాడు. రమ మీద ఉన్న వ్యామోహంతో ఆమె అడిగిందల్లా కొనిస్తూ ఎన్నో ఖరీదైన కానుకలు సమర్పించుకుంటున్నాడు. ఇప్పుడు అతని లోకమంతా రమే. ఇంటికి వస్తే భార్యపై మాటి మాటికి కసురుకునేవాడు. కనీసం కొడుకును కూడా దగ్గరకు తీసుకుని ముద్దాడేవాడు కాదు. ఆ మార్పునంతటినీ సుశీల గమనిస్తూనే ఉంది. లోపల ఏడుస్తున్న పైకి మాత్రం మౌనంగా భరిస్తూ సంసారాన్ని లాక్కొస్తోంది. ఒకరోజు ఆఫీసులో రమ వెంకట్ డెస్క్ దగ్గరికి వచ్చి ఓ సీట్ బాక్స్ అందిస్తూ, వెంకట్ గారు, ఈరోజు నా పుట్టినరోజు, మీరు సాయంత్రం ఖచ్చితంగా మా ఇంటికి పార్టీకి రావాలి, నో చెప్పకూడదు అంటూ తమాషాగా కళ్ళు తిప్పుతూ పిలిచేసరికి వెంకట్ మనసు గాలిలో తేలిపోయింది. ఆ రోజు ప్రత్యేకమైన మేకప్లో, డిజైనర్ డ్రెస్లో రమ ఇంకా మెరిసిపోతోంది. ఆమె ఇచ్చిన స్వీట్ అందుకుంటూ, హ్యాపీ బర్త్డే రమా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని నవ్వుతూ చేతులు పట్టుకుని విష్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకే రమ, వెంకట్ గారు మర్చిపోవద్దు, తొందరగా వచ్చేయండి
అని చెప్పి పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక వెంకట్‌కు ఆఫీస్‌లో అస్సలు తోచలేదు. సీట్లో కూర్చోలేక ఇంకో గంట తిరగకుండానే తను కూడా ఆఫీస్‌లో అబద్ధం చెప్పి హాఫ్ డే పర్మిషన్ పెట్టి బయటపడ్డాడు. రమ పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ పెద్ద షాపింగ్ మాల్‌కి వెళ్ళాడు. ఆమెకు ఒక మంచి ఖరీదైన చీర కొందామని ఫిక్స్ అయ్యాడు. అక్కడ కౌంటర్‌లన్నీ వెతుకుతూ ఉండగా ఓ చీర అతని కంటపడింది. దాన్ని చూడగానే వెంకట్‌కు ఒక్క క్షణం పాస్ట్ గుర్తొచ్చింది. అది సరిగ్గా 2 నెలల క్రితం తన భార్య సుశీలకు కావాలని ఎంతో ఆశగా అడిగిన ఆ ముదురు నీలిరంగు జెర్రీ గులాబీల చీర. కానీ ఆ సమయంలో వెంకట్ మనసులో రమ ఆలోచనలు ఉండడం వల్ల దాన్ని ప్యాక్ చేయించి రమ కోసమే కొనేశాడు. భారీ మొత్తంలో బిల్ కట్టి థ్యాంక్స్ చెప్పి బయటపడేసరికి సాయంత్రం 5:30 అవుతోంది. వెంకట్ మనసులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఈ పాటికి రమ ఏం చేస్తూ ఉంటుందో? నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుందా? ఎలాంటి చీరలో ముస్తాబవుతుందో? నేనిచ్చే ఈ కాస్ట్లీ గిఫ్ట్ చూసి ఎంత సంబరపడిపోతుందో? ఆ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇలా రమను ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ ఆమె ఇల్లు ఉన్న అపార్ట్మెంట్ వైపు నడిచాడు వెంకట్. రమ ఫ్లాట్ తలుపు దగ్గరగా వేసి ఉంది. మెయిన్ డోర్ కొద్దిగా తెరిచి ఉంది. లోపల లైట్లు వెలుగుతున్నాయి. తలుపు తోసుకుని నేరుగా వెళ్ళిపోతే సభ్యత కాదు కదా. కాలింగ్ బెల్ నొక్కుదాం అనుకునే అంతలో లోపల నుంచి కొంచెం గట్టిగా మాటలు వినిపించాయి. ఇదేమిటి? రమ ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతూ కుతూహలంగా వినసాగాడు వెంకట్. లోపల ఒక మగ గొంతు స్పష్టంగా వినిపించింది. అది వినగానే వెంకట్ షాక్ అయ్యాడు. ఎందుకంటే అది తమ ఆఫీసులో పనిచేసే సీనియర్ ఉద్యోగి నాయుడు గొంతు. రమా, నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు డియర్. నువ్వు నా సొంతం. కానీ ఆఫీస్‌లో వెంకట్ గాడు నీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు వాడితో అంత చనువుగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. మనం ఇద్దరం వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా! మరి వాడితో ఏంటి ఇంత ఇదిగా తిరుగుతావు? అంటూ కోపంగా, కాస్త అధికారంగా అంటున్నాడు నాయుడు. వెంటనే రమ కిలకిలా నవ్వుతూ నాయుడు భుజంపై చేయి వేసి, హేయ్ చింటూ, నీకేమైనా పిచ్చా? ఆ వెంకట్గాడు ఓ ఉత్త అమాయకుడు, ఓ వెధవ. నేను కొంచెం కళ్ళప్పగించి చనువుగా మాట్లాడేసరికి నిజంగానే నేనంటే పడి చేస్తున్నాడు. వాడి ముఖానికి నా మీద ప్రేమ పాడా? అదంతా వాడి జీతం రాగానే నాకు ఇచ్చే ఖరీదైన గిఫ్ట్లు, పార్టీలు నొక్కే వరకే. అందుకే వాణ్ణి నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఈరోజు బర్త్‌డే కూడా ఏదో ఒక పెద్ద గిఫ్ట్ పట్టుకొస్తాడు చూడు. నిజంగా నేను ప్రేమించేది, పెళ్లి చేసుకోబోయేది నిన్నే కదా మై డియర్ అంటూ నవ్వుతూ చెప్తోంది. ఆ మాటలు విన్న వెంకట్‌కు ఒక్కసారి తలపై ఎవరో పెద్ద సుత్తితో కొట్టినట్లయింది. గుండె ఆగినంత పనైంది. కళ్ళు తిరిగి కింద పడబోయేంత భ్రమ కలిగింది. తనను తాను నమ్మలేకపోయాడు. ఓ అబద్ధాన్ని, ఓ నాటకాన్ని ఇంతకాలం నిజమని నమ్మి ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో అర్థమైంది. ఛీ! నన్ను ఎంత మోసం చేసింది! కేవలం నా డబ్బు కోసం, బహుమతుల కోసమేనా నా చుట్టూ చేరింది? ఎంత పాపాత్మురాలివి రమా! నిండు గోదారి లాంటి ప్రశాంతమైన నా భార్యకు, నా బంగారానికి, సుశీల్‌ని వదిలి, ఎండమావుల్లాంటి ఈ రమ వెనకాల కుక్కలా ఎలా పరుగు తీశాను? అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, పశ్చాత్తాపంతో, అవమానంతో అక్కడి నుండి వెనుతిరిగి తిన్నగా తన ఇంటికి చేరాడు వెంకట్. కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసిన సుశీల ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి భర్త వైపే చూస్తూ ఉండిపోయింది. ఆమె ఆశ్చర్యానికి కారణం అతనికి తెలుసు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాత్రి 9, 10 దాటితే కానీ రాడు భర్త. ఈరోజు 6 గంటలకే ఇల్లు చేరడం ఆమె జీవితంలో ఊహించని విషయం. సుశీలను చూడగానే వెంకట్ మనసులో భారం అంతా ఒక్కసారి దిగిపోయింది. కళ్ళల్లో నీళ్లను దాచుకుంటూ ఎప్పుడూ లేని విధంగా ఓ తేలికైన పవిత్రమైన చిరునవ్వు నవ్వి లోపలికి వచ్చాడు. భర్త ముఖంలో ఆ పాత ప్రేమను చూసిన సుశీల ఆనందంతో, ఆశ్చర్యంతో మూగపోయింది. కన్నీళ్లు తిరుగుతూ ఉండగా పక్కకు తప్పుకొని భర్తకు లోపలికి దారిచ్చింది. వెంకట్ సోఫాలో కూర్చొని తన చేతిలో ఉన్న బ్యూటిఫుల్ చీర ప్యాకెట్ను భార్య చేతిలో పెట్టాడు. సుశీల దాన్ని తెరిచి చూసి ఆ ముదురు నీలిరంగు చీరను గుర్తుపట్టి నోటిపై చేయి వేసుకుంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు తళుక్కుమంటూ ఉండగా వెంకట్ భార్య చేతులు తన చేతుల్లోకి తీసుకొని, 2 నెలల క్రితం ఈ చీర కావాలని ఎంతో ఆశగా అడిగావు కదా సుశీ. అప్పుడు నేను నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. కొనలేదు. కానీ ఇప్పుడు నీకోసమే ప్రత్యేకంగా తెచ్చాను. నన్ను క్షమించు సుశీ అని చెప్పి నిండు హృదయంతో, కళ్ళల్లో నీళ్లతో తన భార్యను గట్టిగా గుండెకు హత్తుకున్నాడు వెంకట్. సుశీల కన్నీళ్లు
భర్త చొక్కాను తడుపుతూ ఉండగా ఆ ఇంట్లో మళ్ళీ కోల్పోయిన ఆనందం, నిజమైన ప్రేమ చిగురించాయి. చూసారా? ఆకర్షణ ఎంత పని చేస్తుందో. ఇదండి కథ.